ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జూన్ 6వ తారీఖు గురువారం. నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంకు 5.26% పాజిటివ్గా ఉంది. విప్రో 2.7%, ఐసిఐసి బ్యాంక్ 3.4%, డాక్టర్ రెడ్డీస్ 1.1%, ఇన్ఫోసిస్ 2.08. సో ఇక్కడ మనకు చూడగానే ఒక క్లారిటీ ఏంటంటే బ్యాంక్స్లో అయితే హెవీగా రికవర్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఐసిఐసి బ్యాంక్ కానీ హెవీగా ఇక్కడ పాజిటివ్గా క్లోజ్ అయినాయి. దాని తర్వాత ఐటీ ప్యాక్ పాజిటివ్గా ఉంది కానీ బట్ స్టిల్ బ్యాంక్తో కంపేర్ చేస్తే కొద్దిగా వీక్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత డాక్టర్ రెడ్డీస్ 1.13% పాజిటివ్గా క్లోజ్ అయింది. బ్రాడర్ సెన్స్ మనం తీసుకున్నట్టే ఏడీఆర్స్ నుంచి పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది మనం చూస్తే ముఖ్యంగా హెవీగా నిఫ్టీ మెటల్లో రికవరీ కనిపించింది. 5.75% నిఫ్టీ బ్యాంక్ పాజిటివ్గా ఉంది. ఎఫ్ఎంసీజీ అక్కడి నుంచి కూడా మనకు దాదాపుగా నిఫ్టీ 50 దాకా అన్నీ కూడా మోర్ దాన్ 3% పైన పాజిటివ్గా ఉన్నాయి. ఎటొచ్చి కొద్దిగా ఐటీ అండ్ రియాలిటీలో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది బట్ స్టిల్ అన్నీ కూడా చక్కగా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. సో చూడగానే అన్నీ కూడా గ్రీన్లో కనిపిస్తున్నాయి. ఏషియా మార్కెట్ జపాన్ కొద్దిగా నెగిటివ్గా ఉంది. ముఖ్యంగా యూఎస్ మార్కెట్స్ అయితే చాలా ఫ్లాట్గా ఉన్నాయి. ఓకే, అండ్ యూరప్ పాజిటివ్గా ఉంది. ఫ్రాన్స్, జర్మన్, లండన్ అండ్ S&P 500 విక్స్ కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది. సో యూఎస్ మార్కెట్లో కొద్దిగా వాలటైలిటీ లేదా అన్సర్టనిటీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హాంకాంగ్ పాజిటివ్గా ఉంది. రష్యా అండ్ ఆఫ్ కోర్స్ సౌత్ కొరియా పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎకనామిక్ క్యాలెండర్ నిన్నటి రోజున డేటా అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే యూఎస్కి సంబంధించిన ఏడీపీ నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ చేంజ్ అనేది నెగిటివ్గా రావడం జరిగింది. దాని తర్వాత S&P గ్లోబల్ వాళ్ళు PMI డేటా అనేది రిలీజ్ చేశారు. అదైతే ఫ్లాట్గా ఉంది. అండ్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన PMI డేటా అయితే గ్రీన్లో ఉంది, అంటే పాజిటివ్గా ఉంది. అండ్ ISM నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ చూసుకున్నట్టయితే నెగిటివ్గా రావడం జరిగింది. క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అనేది పెరగడం వల్ల క్రూడ్ ఆయిల్లో ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. ఇక ఈ రోజున మనం చూసుకున్నట్టయితే యూఎస్కి సంబంధించిన ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్ అంటే నిరుద్యోగ ఎంతమంది అప్లై చేసుకుంటున్నారు అనే డేటా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటా అనమాట. అయితే ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఇంతకుముందు ఏది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి సంబంధించిన స్టాక్స్లో రిజల్ట్స్ ఏమైనా అనౌన్స్ చేస్తున్నాయా అంటే ఎటువంటి స్టాక్స్ కూడా లేవు. అండ్ దాని తర్వాత ఫ్యూచర్స్ డేటా అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటే ఎస్పెషల్లీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో మనకి టాప్గా లాంగ్ బిల్డప్ అనేది ఐడియా అండ్ చంబల్ ఫర్టిలైజర్స్, ఆర్బిఎల్ బ్యాంక్, సెయిల్, ఇండస్ టవర్లో కనిపిస్తుంది. అదేవిధంగా టాప్ షార్ట్ కవరింగ్ అంటే షార్ట్ చేసి మళ్ళీ రికవర్ చేస్తున్న వాటిల్లో మనం చూసుకున్నట్టయితే MFSL, IOC, టాటా మోటార్స్, విప్రో, PEL అనేది కనిపిస్తుంది. అదేవిధంగా సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అంటే ఇది హెవీ వెయిటేజ్ అనమాట. లాంగ్ సైడ్ మనం చూసుకున్నట్టు ABFRL అండ్ ట్రెంట్, క్రాంప్టన్, మెక్డోవెల్, TVS మోటార్స్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా టాప్గా షార్ట్ చేసి కవర్ చేస్తున్న వాటిలో మనం చూసుకున్నట్టయితే బాటా ఇండియా కనిపిస్తుంది, నౌకరీ, టాటా కన్జ్యూమర్, SRF. సో ఫ్రెండ్స్ బాటా వాళ్ళు అయితే MRPలు అనేది సెల్ చేస్తూ ఉంటారు. హయ్యెస్ట్ మార్జిన్ బిజినెస్. ఓకే, షూస్ కానీ చెప్పులు కానీ చూసుకున్నట్టయితే ఓకే. ఎనీహౌ ఇక ఫ్యూచర్స్ బిల్డప్ ఏ విధంగా ఉందనేది చూసుకున్నట్టయితే మనకి ఓవరాల్ పిక్చర్ లాస్ట్ 5 days డేటా అనేది మనం ఇక్కడ గ్రాఫికల్గా చూస్తున్నాం. పై చార్ట్ దీంట్లో ఏంటంటే సిగ్నిఫికెంట్ లాంగ్స్ 16.48% కనిపిస్తుంది. లాంగ్స్ వచ్చేసరికి 27% కనిపిస్తుంది. ఇక షార్ట్స్ చూసుకున్నట్టయితే 27% కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్స్ వచ్చేసరికి 29% అనేది కనిపిస్తుంది. అన్చేంజ్డ్ అయితే ప్రస్తుతం ఏం కనిపించట్లేదు. ఇది ఒక బ్రాడర్ పిక్చర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్లో ఏ విధంగా ప్లే జరుగుతుంది అనేది. ఇక కొన్ని స్టాక్స్ అనేది బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అయితే ట్రేడ్ చేయలేం. అటువంటి వాటిలో జీల్ అనేది కనిపిస్తుంది. సో ప్రాబబ్లీ ఏంటంటే ఈ యొక్క స్టాక్స్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే స్కోప్ ఉందన్నమాట. అంటే ఒక లిమిట్ దాటిందనుకోండి సెబీ ఏం చేస్తుందంటే బ్యాన్ లిస్ట్లో పెట్టేస్తుంది. ఇంకా వాటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ చేయలేం. ఎందుకంటే చాలామంది స్పెక్యులేటర్స్ హెవీగా ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ తీసుకుంటూ ఉంటారన్నమాట, రియల్ పొజిషన్స్ లేకుండా. ఎనీహౌ మార్కెట్ వైడర్ లిమిటెడ్ అనేది దాటిందనుకోండి ఇక దాన్ని బ్యాన్ లిస్ట్లో వేయడం జరుగుతుంది. సో ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ కూడా ఫ్యూచర్లో బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ని అయితే కొద్దిగా మనం షిఫ్ట్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే కంప్లీట్గా క్యూములేటివ్ అనమాట. అంటే టోటల్గా ఏం జరిగింది అనేది మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే నిఫ్టీలో 23,000 కాల్ రెసిస్టెన్స్ లాగా ఉంది. ఇక్కడ 1.24 crore
కాల్ సెల్ చేసినట్టు అండ్ పుట్ 12.12 ల్యాక్ సెల్ చేసినట్టు తెలుస్తుంది. డెఫినెట్గా మనకు చూడగానే ఇది వెరీ బిగ్ రెసిస్టెన్స్ అనిపిస్తుంది. దాని తర్వాత వెరీ బిగ్ రెసిస్టెన్స్ మనకు వచ్చేసరికి 23,500 నిఫ్టీలో. అయితే ఇక్కడ మన డైలీలో కూడా ఆ యొక్క చేంజ్ని మనం చూడాలంటే ఇక్కడ చూడొచ్చు. అంటే నిన్నటి రోజున ఏ విధంగా పార్టిసిపేషన్ జరిగింది, దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. అంటే నిన్నటి రోజు డేటా ఇక్కడ కనిపిస్తుందంతా కూడాను. అండ్ మనం చూస్తున్న డేటా ఇది మొత్తం కూడా క్యుములేటివ్, అంటే టోటల్గా పర్టికులర్ స్ట్రైక్లో ఏ విధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయింది అనేది ఇక్కడ చూడొచ్చు. రెండు ఒకటేను. ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చారు ఏది కాల్స్కి, అక్కడేమో కాల్స్కి రెడ్ కలర్ ఇచ్చారు. సో కన్ఫ్యూజన్ మాత్రం అవ్వద్దు, 1-2 రోజులు మనం అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడగానే ఇక్కడ చూడండి 23,000 కాల్ సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ ఇది. అండ్ దాని తర్వాత 23,500 కాల్ సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్, దాని తర్వాత 24,000 సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. నిన్నటి రోజున మనం చూసుకున్నట్టయితే డేటా ఇక్కడ 22,000 పుట్ అయితే అగ్రెసివ్గా యాడ్ చేశారు నిన్నటి రోజున. బట్ చూడండి ఇక్కడ 23,000 దగ్గర హెవీగా కాల్స్ యాడ్ అయినాయి. దాని తర్వాత 23,500 దగ్గర 600 దగ్గర కాల్స్ యాడ్ అయినాయి. అఫ్కోర్స్ 24,000 దగ్గర కూడా కాల్స్ యాడ్ అయినాయి. సో బిగ్ పిక్చర్ మనం చూడగానే ఏమనిపిస్తుంది అంటే స్టిల్ నిఫ్టీలో ఎక్కువగా కాల్ సెల్ చేసేవాళ్ళే కనిపిస్తుంది. అంటే గ్రీన్ కలర్ ఎక్కువగా ఉంది, అంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు. దీన్ని మనం రెసిస్టెన్స్ ఎక్కువగా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది నిఫ్టీ. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే ఎక్స్పైరీ అయిపోయింది కదా, ఇది లేటెస్ట్, ఇది మనం యూస్ చేస్తున్నాం అన్నట్టు. అంటే లేటెస్ట్ డేటా అనేది మనం చెక్ చేస్తున్నాం బ్యాంక్ నిఫ్టీలో. సో ప్రస్తుతానికి కొద్దిగా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. అండ్ 50,000 దగ్గర అండ్ 52,000 దగ్గర రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. కొద్దిగా బ్యాలెన్స్డ్గా అని ఎందుకు అంటున్నానంటే ఇటు పుట్స్ ఉన్నాయి ఈక్వల్గా అండ్ కాల్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. కొద్దిగా కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు, కొంచెం బేరిష్ సెంటిమెంట్లో మార్కెట్ని వాచ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఎఫ్ఐఎస్, డిఐఎస్, ప్రొప్రైటరీ, క్లయింట్ ఏ విధంగా మార్కెట్లో పొజిషన్స్ అనేది బిల్డప్ చేసి పెట్టారు అనేది మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్స్ ఇండెసిసివ్గా ఉంది, స్టాక్స్ ఫీచర్స్ బులిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ఇండెసిసివ్గా ఉంది, స్టాక్స్లో స్ట్రాంగ్ బేరిష్గా ఉన్నారు. అదేవిధంగా ప్రొప్రైటరీ డేటా అనేది మనం చూసుకున్నట్లయితే ఇండెక్స్ ఫీచర్స్లో స్ట్రాంగ్ బులిష్గా ఉన్నారు, ఫీచర్స్ ఇండెసిసివ్, ఇండెక్స్ ఆప్షన్స్ ఇండెసిసివ్. అదేవిధంగా క్లయింట్ లెవెల్లో డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్ ఇండెసిసివ్, స్టాక్స్ ఫీచర్స్ ఇండెసిసివ్, ఇండెక్స్ ఆప్షన్స్ ఇండెసిసివ్గా ఉన్నారు. ఇక డిఐఎస్ పెద్దగా యాక్టివ్గా ఉండరు ఫీచర్ అండ్ ఆప్షన్స్లో. మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్ ఇండెసిసివ్, స్టాక్ ఫీచర్స్లో మాత్రం స్ట్రాంగ్ బేరిష్గా ఉన్నారు, అంటే స్టాక్ ఫీచర్స్ని షార్ట్ చేశారని డిఐఎస్ తెలుస్తుంది. ఇండెక్స్ ఆప్షన్స్ ఇండెసిసివ్గా ఉన్నారు. అండ్ స్టాక్స్ చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బుల్లిష్గా ఉన్నారు. సో ఇక్కడ టోటల్గా ఎఫ్ఐఎస్ స్టాక్స్ చూస్తే 5,656 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ 4,555 కోట్లు బాయ్ చేశారనమాట. స్టిల్ ఏంటంటే ఎఫ్ఐఎస్ షార్ట్ చేస్తున్నారు క్యాష్ మార్కెట్లో, డిఐఎస్ ఏమో బాయ్ చేస్తున్నట్టు డేటా అనేది చెప్తూ ఉంది. ఇక ఇండియా విక్స్ అనేది మనం చూస్తే కూల్ ఆఫ్ అయింది, ఆప్షన్ ప్రీమియమ్స్ చాలా వాటికి తగ్గిపోయినాయి, 30% దాకా క్రాష్ అయిపోయింది నిన్న. అండ్ నార్మల్గా 20 దాటితే మనం ఏంటంటే అన్సర్టనిటీ అంటాం కదా, నిన్న వచ్చేసరికి 18-19 దగ్గర ట్రేడ్ అయింది. ఇక డాలర్ ఇండెక్స్ అనేది కొద్దిగా బేరిష్గానే కనిపిస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో. ఒక ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది, బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసి అక్కడ నుంచి కూడా కిందకి రావడానికి ప్రయత్నిస్తుంది. యూఎస్ మార్కెట్స్ అయితే ఓవరాల్ సెంటిమెంట్ బుల్లిష్గా ఉంది, కానీ ఇక్కడ మళ్ళీ అగైన్ వీక్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో స్ట్రాంగ్ కిందకు వచ్చింది, పుల్ బ్యాక్ జరిగింది, కొద్దిగా ఇక్కడ వీక్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే సో స్ట్రాంగ్ రికవరీ అయితే జరిగింది. ఎనీహౌ ప్రీవియస్గా ఆల్ టైమ్ హై అయితే మనకి ఇక్కడ ఉంది, ఏది 51,150 దగ్గర. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే ఎగైన్ మనం ఆల్ టైమ్ హై చూసుకున్నట్టయితే 23,350 దగ్గర కనిపిస్తుంది. సో ఒకసారి గిఫ్ట్ నిఫ్టీ చూద్దాం. గిఫ్ట్ నిఫ్టీ అయితే గ్యాప్ అప్ అయింది, ప్రస్తుతానికి 22,666 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవ్వగా మన యొక్క నిఫ్టీ 22,620 దగ్గర క్లోజ్ అయింది. సో అంతేనా, దగ్గర దగ్గర ఒక 40-50 పాయింట్స్ పాజిటివ్గా కనిపిస్తుంది. మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఫ్లాట్ ఓపెనింగ్ లేదా స్మాల్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ. ఇక టెక్నికల్గా సమరీ అనేది మనం తీసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంకు ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం చూస్తే ఇక్కడ చూడండి, నిఫ్టీ బ్యాంక్లో ఇండికేటర్స్ ఏమో ఏది డైలీ టైం ఫ్రేమ్లో బై అనేది సజెస్ట్ చేస్తూ ఉన్నాయి, మూవింగ్ యావరేజెస్ కూడా బై అనేది సజెస్ట్ చేస్తూ ఉన్నాయి. సో టోటల్గా సమరీ అనేది మనం తీసుకున్నట్టయితే బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది డైలీ టైం ఫ్రేమ్లో. అదేవిధంగా
నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే మూవింగ్ యావరేజెస్ స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉన్నాయి అండ్ ఇండికేటర్స్ కూడా న్యూట్రల్ని సజెస్ట్ చేస్తూ ఉన్నాయి. సో నిఫ్టీ 50లో టోటల్గా మనం చూసుకున్నట్టయితే ఇండికేటర్స్ అంటే టోటల్గా మూవింగ్ యావరేజెస్ ప్లస్ ఇండికేటర్స్ చూస్తే బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అయితే కొన్ని స్టాక్స్ అనేది రెడార్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ట్రైడెంట్, హెచ్సిసి, ఎడెల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో ఈ యొక్క స్టాక్స్ లిస్ట్ ఏదైతే ఉందో అది ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకోండి, యాడ్ చేసుకొని. ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.